హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. దానికోసం మనము ఎలాంటి మిక్సీ యూజ్ చేయకుండా, ఆనకం పట్టకుండా సింపుల్ వేలో మనకు ఎలాంటి గిన్నెలు ఎక్కువ యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తా అండి. దానికోసం 1 అవర్ పాటు ఇలా శనగపప్పును నానబెట్టుకోవాలి. ఇది హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీకి బెల్లం హాఫ్ కేజీ, పిండి కూడా మైదా అయినా గోధుమ పిండి అయినా ఏది యూజ్ చేస్తే అది హాఫ్ కేజీ పడుతుందండి. దానికోసం 1 అవర్ పాటు బాగా మంచిగా కడుక్కొని నానబెట్టుకున్న శనగపప్పు దీన్ని కుక్కర్లో వేసుకొని మెత్తగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇలా పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఒక 2-3-4 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలండి. దీన్ని 3 విజిల్స్ వచ్చినాయండి. పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకోవాలి. నేను అక్కడ సరిపడే అంత పోసిన కాబట్టి వాటర్ ఏం మిగలలేదండి. దీన్ని ఏం చేయాలో చూపిస్తాను. నేను ఈజీ వేలో చెప్తా అన్నా కదండి, దాన్ని ఎలా చేయాలో చూపిస్తా. ఆల్రెడీ మనకి ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, దీన్ని మిక్సీలో వేసి అన్ని గిన్నెలు ఎక్కువ అవుతాయి. దానికోసం మిక్సీ యూజ్ చేయకుండా మామూలుగా ఇలా పప్పు మెదుపుకునే దానితో ఇలా మెత్తగా అనుకోవాలి. చూడండి ఎంత బాగా అయిపోతుందో. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దీంతో చూడండి, అసలు పప్పు కొంచెం కూడా బరక లేకుండా మెత్తగా అయిపోయిందండి. ఇందులో బెల్లంని నార్మల్గా హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాం కదా, హాఫ్ కేజీ బెల్లంని దంచుకొని ఇందులో పప్పులో యాడ్ చేసుకోవాలి. నేను ఆనకం పట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను కదా. ఇది 4-5 డేస్ అయినా అస్సలు ఖరాబు కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను అది ఎలాగో చూపిస్తా. ఆనకం పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఇట్లా దంచుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అవసరం లేదు. నార్మల్గా ఇలా చిన్న పీసెస్ అయ్యే వరకు దంచుకొని దీన్ని పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకుంటే వేడికి ఇలా ఉన్నా కూడా కరిగిపోతుంది మంచిగా. ఇందులో వేసుకోవాలి అంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెము పల్చగా అవుతుంది. దానికి భయపడవలసిన అవసరం లేదండి. నేను ఎలాగో చూపిస్తా, వీడియో మొత్తం చూడండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది దాదాపులా. దీన్ని ఆనకం పట్టకుండా ఇట్లనే ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఆనకం పట్టినట్టు మంచిగా బెల్లమును పప్పు మంచిగా ఉడుకుతుందండి. అప్పుడు మనం కొంచెం సేపు చల్లారబెట్టుకొని, కొంచెం గట్టిగా అవుతుంది చల్లారబెట్టుకొని బూరెలు చేసుకోవచ్చు. ఇది 10 మినిట్స్ ఉడికే అంతసేపు మనము ఇప్పుడు పిండి కలుపుకుందాం. హాఫ్ మైదా అండ్ హాఫ్ గోధుమ పిండి తీసుకున్నా అండి. ఇందులో చిటికెడు కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి.
ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకో. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. దీన్ని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక మనకి పప్పు రెడీ అయ్యేంతసేపు నానబెట్టుకోవాలి. ఇందులో 4-5 ఇలాచీలను మెత్తగా దంచుకొని వేసుకోవాలండి. దానికోసం కొంచెం షుగర్ వేసుకుంటే మిక్సీలో వేసుకోవస్తుంది కదా, దానికోసం కొంచెం షుగర్ వేసుకొని అందులో ఇలాచీలు వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను నేను. చూడండి కొంచెం గట్టి పడింది దాదాపులా. ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. మనము మిక్సీ వేసుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి, కొని బాగా కలబెట్టుకోవాలి. ఇందులో అంతటా కలిసిపోయేంత వరకు కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత బూరెలు చేసుకోవచ్చు. పప్పు చల్లారే వరకు మనము పచ్చడి వేసుకుందామండి, ఉగాది పచ్చడి. దానికోసం ఇలా చింతపండుని నానబెట్టుకోవాలి. నాకైతే ఇవి ఊరు నుండి తెచ్చినవండి, అందుకోసమే ఇంకా గింజ తీయలే. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండి కొత్తవి, ఊరు నుంచి తీసుకొచ్చినవి. వీటిని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత పచ్చడి రెడీ చేసుకుందాం. ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందామండి. దానికోసం మనము ముందుగా 10 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్న చింతకాయలను తీసుకొని దాన్ని మంచిగా ఇలా పిసుకొని రసం తీసుకోవాలండి. ఇలా పిసుకున్న తర్వాత దీన్ని ఒక కుండలో పోసుకోవాలి. నేను కుండ తీసుకురాలేదండి, ఇది ఒక గంజులాగా ఇట్లా వంట చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యేటట్టు మామూలుగా చిన్న కుండ తెస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది యూజ్ చేయరాదు, వాటర్ పోసుకుందామన్నా ఎక్కువ పట్టవు, తొందరనే చల్లగా కాకముందే అయిపోతాయి. మళ్ళీ పోసుకోవాలంటే కష్టం కదండి. అందుకోసమే ఇదైతే మనకి ఈరోజు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చని ఇది తీసుకొచ్చానండి. ఇది ఎంత అయి ఉంటుందో ప్రైస్ కామెంట్ చేయండి. తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా మంచి వీడియోస్ పెడతా అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని మళ్ళీ ఇందులో అంతా రసం అంతా తీసుకోవాలి. చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, అందులో షడ్రుచులు కలుపుకోవాలి కదా, అప్పుడే మనకు పచ్చడి రెడీ అవుతుంది కదా. దానికోసం ఇది పులుపు కదా, అందులో తీపి అంటే బెల్లం యాడ్ చేసుకోవాలి, ఉప్పు కారం, ఒగరు కోసం మామిడికాయ ముక్కలు, చేదు. చూసారా, ఇవి 6 రుచులు మన లైఫ్లో జరిగే కష్ట సుఖాలకి అన్నిటికీ గుర్తని చెప్తారు కదా, దానికోసం వీటిని రెడీ చేసుకొని తాగాలి. ఇందులో బెల్లం వేసుకున్నాం కదా, బాగా కలపెట్టుకోవాలండి. ఉగాది పచ్చడి రెడీ అండి. చూడండి, ఉగాది పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి, అందుకోసమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసిన నేను. ఉగాది పచ్చడి రెడీ. పప్పు బెల్లం చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయిపోయిందండి. దీనిని కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటూ చిన్న
బాల్స్ లాగా చేసుకోవాలండి. మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే ఇలా చిన్న సైజు చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయి కదండి, వాటితో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని కొంచెము నెయ్యి చేతికి అప్లై చేసుకొని మనము ఈ కవర్కి ఇలా రాసుకోవాలండి. 2 కవర్లకి ఇలా ఆయిల్ నెయ్యి అప్లై చేసుకోవాలి. మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదా అండ్ గోధుమ పిండి, దీన్ని కొంచెం తీసుకొని ఇలా చేసుకొని ఇందులో ఈ పప్పు అండ్ బెల్లం పూర్ణంని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాల్ లాగా చేసుకొని ఈ నెయ్యి అప్లై చేసుకున్న దానిపైన కవర్ పైన పెట్టి చూడండి, నేను చేస్తున్న విధంగా మీరు కూడా చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం కాలగానే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము ఇలా చేసుకున్న అన్నీ దీనిపైన వేసుకొని కాల్చుకోవాలి. కాలగానే రెండు వైపులా ఇలా కాలగానే బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ కూడా మళ్ళీ కొంచెం తీసుకోవాలండి. దీన్ని మళ్ళీ ఇలా చేసుకొని కొంచెం ఇందులో మళ్ళీ పప్పు అండ్ బెల్లం పూర్ణంను పెట్టుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలి. అంతా ఇలా ప్యాక్ చేసుకొని ఇలా చేసుకొని ఈజీ అండి. ఇలా బెల్లం బూరెలు చేసుకోవడం చాలా ఈజీ. ఇలా ట్రై చేయండి, మీకు అసలు కష్టం లేకుండా ఈజీగా ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతాయండి. అసలు గిన్నెలు కూడా తక్కువ, మనకి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకోవాలంటే అలసిపోయి ఉంటాం కదండి. అసలు ఇలా చేస్తే గిన్నెలు కూడా చాలా తక్కువ అవుతాయండి. చూడండి, ఇలా చేసుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ ఇలా అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి. ఈజీ వే అండి, ఇలా ఫాలో అవ్వండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీ ఉంటాయండి. మనము ఆనకం కూడా పట్టలేదు కదండి, కొంచెం ఎక్కువసేపు పప్పుని బెల్లంలో ఉడికిస్తే సరిపోతుందండి. ఆనకం పట్టాల్సిన అవసరం లేదు, అన్ని గిన్నెలల్లో వేసుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ అండి.